ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మార్కండేయ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఆస్తి ఇతర వివాదాల కారణంతో కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసిన వివరాలను ఏసీపీ కార్యాలయంలో గోదావరి కని ఏసీపీ ఎం రమేష్ గోదావరి కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి అరెస్ట్ వివరాలను వెల్లడించారు. గోదావరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఉదయం మార్కండేయ కాలనీ లోపల ఈరోజు ఉదయం 5 గంటలకు వాడిచెర్ల రామ్దూత్ అనే అబ్బాయి వాళ్ళ దగ్గర బంధువులైన వాళ్ళ చిన్న వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి వాళ్ళ కుటుంబం మీద కత్తితోటి దాడి చేయడం జరిగింది. ఈ దాడికి గల కారణాలు ఏంటంటే ఈ ప్రణయ్ వాళ్ళు అక్కడ పెట్టుకున్నటువంటి చిన్న షాప్ సిగరెట్లు అమ్ముకోవడం, వాళ్ళ సిగరెట్ తాగడం వల్ల వచ్చేటువంటి పొగ ద్వారా మాకు ఇబ్బంది అవుతుందని, తర్వాత ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉన్నాయి. దానివల్ల ఈ రామ్దూత్ ఒక పక్క ప్లాన్ తోటి ముందుగా వేసుకున్న పథకంతో అమెజాన్లో ఒక కత్తిని కూడా ఆర్డర్ చేసి డెలివరీ చేయించుకొని దాంతో ఈరోజు ఉదయం వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి లోపల ప్రణయ్కి తీవ్ర గాయాలని, వాళ్ళ అదేవిధంగా ప్రణయ్ తల్లి సుమిత్రకు వాళ్ళ అమ్మమ్మ కుటుంబం కూడా మీద గాయపడడం జరిగింది. ప్రణయ్ని ఆ గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించడం జరిగింది. వెంటనే ఈ గోదావరి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో టీం వెంటనే ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసి నిందితుని పట్టుకొని 12 గంటల లోపే నిందితుని పట్టుకొని దాడికి సంబంధించినటువంటి కత్తి మిగతా వస్తువులు కూడా రికవరీ చేసుకొని ఈరోజు నిందితుని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, అమెజాన్లో కత్తి ఆర్డర్ చేసుకునే విధానం మీద మేము పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి సంబంధిత డిపార్ట్మెంట్స్ కూడా అట్లాంటి మారణాయుధాలు అమెజాన్లో అమ్మవచ్చా లేదా అనే దాని మీద మేము తగిన సంస్థలకు లెటర్ రాసి దాని మీద కూడా సరైన చర్యలు తీసుకోవడం